స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి, ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఏ మంచి లేని మమ్మల్ని మేము నశించి ప్రభువునైనా నాశనానికి వెళ్ళటం నీకు ఇష్టం కాలేదు. మాలో అనేక మంది విగ్రహారాధికులు స్వనీతిని ఆధారం చేసుకోని, నాకు తెలిసిందే భక్తి అని, నేనే నీతిమంతులు అనుకొని జీవించిన దినాలు మమ్మల్ని విడిచిపెట్టలేదు మీరు. మాలో క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నాం ప్రభా తండ్రి. నైనా ఎన్నో సంవత్సరాలు మీకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు, ఘనతను ఇవ్వలేదు మేము. అయినా మీ కృప తక్కువ చేయలేదు. మీ ప్రేమ మమ్మల్ని వెన్నంటింది ప్రభా. మీరు మమ్మల్ని వెతికి రక్షించారు. ఎక్కడ వారమో మేమందరం ఈరోజు ఒక చిన్న సంఘముగా మమ్మల్ని మీరు సమకూర్చారు. ప్రత్యేకంగా 2025 సంవత్సరంలో మీ సన్నిధిలో ఎన్నోసార్లు కృంగిపోయిన మమ్మలను, బలహీనపరచబడి వచ్చిన మమ్మలను, ఎన్నోసార్లు జీవితంలో ఉన్న సమస్యలు, ఒత్తిడులు, భయాలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం, ఇట్లాంటి పరిస్థితుల్లో మాకు కావలసిన గైడెన్స్ నీ వాక్యం ద్వారా, నీ పరలోకపు మన్నా ద్వారా మమ్మల్ని తృప్తిపరిచారు. మా ఆత్మీయ దాహాన్ని ప్రభా మీరు తీరుస్తూ ఉన్నారు తండ్రి. ప్రభా నీకు వందనాలు, స్తోత్రం. 2025 సంవత్సరంలో జరిగిన ప్రతి ఆరాధన బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పనిచేస్తున్నవారు, ప్రభువునైనా ప్రయాసపడుతున్నవారు, ప్రభువునైనా అట్లాగే ప్రార్థిస్తున్నవారు, బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2025 ఆఖరి ఆదివారం మీ సన్నిధిలో ఉండే కృప మాకు దయచేశారు. కృతజ్ఞతాస్తుతులు, మీ పోషణ సంరక్షణకే ప్రతి దానిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఉన్నతంగా మంచిగా సంవత్సరాన్ని ముగించుకోవడానికి, కొత్త సంవత్సరం అడుగు పెట్టడానికి, రానున్న కాలంలో శ్రేష్టమైన తీర్మానం మీకు మీ సన్నిధి విషయంలో ఉన్నతమైన స్థిరమైన తీర్మానం మమ్మల్ని నడిపించమని ఈ కృతజ్ఞతలు, ఈ స్తుతి, ఆరాధన మా ప్రభువును రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ యొక్క బంగారు పాదములకు సమర్పించుకుంటున్నామా పరమ తండ్రి. కూర్చున్నామండి. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఈ ఆఖరి ఆదివారం, ఈ సంవత్సరపు ఆఖరి ఆదివారం మిమ్మల్ని చూడడం. సో పిల్లలందరూ నా వైపు చూడండి. ప్రింటింగ్ మిషన్ ఇన్వెంట్ చేసింది ఎవరు?
జాన్ గూటెన్బర్గ్. కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నాడు, ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు అవి హ్యాండ్ రైజ్ చేయటం. సో జాన్ గూటెన్బర్గ్ మొదటిసారిగా ప్రింట్ చేయబడినటువంటిది బైబిల్లో యోహాను సువార్త 3:16. సరే వినండి 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 పిల్లలు. ప్రపంచంలో ఎక్కువగా ప్రింట్ అయినటువంటి పుస్తకం ఏంటి? అల్టిమేట్గా బైబిల్. సుమారు ఇప్పటి వరకు 7 బిలియన్ బైబిల్స్ ప్రింట్ అయ్యాయి. సో బిలియన్ అంటే ఎన్ని మిలియన్స్? 1000 మిలియన్స్. మిలియన్ అంటే ఎన్ని ల్యాక్స్? 10 ల్యాక్స్. సో ఆ లెక్కలు మీకే తెలుసు. అన్ని బైబిల్స్ ఇప్పటి వరకు ప్రింట్ అయ్యాయి. అంటే అత్యధికంగా మోస్ట్ ప్రింటెడ్ బుక్ ఎవర్ ఏంటది? బైబిల్. అండ్ ఎక్కువ లాంగ్వేజెస్లోనికి ట్రాన్స్లేట్ చేయబడినటువంటి బుక్ కూడా ఏంటి? అంతే 700 లాంగ్వేజెస్లోనికి కంప్లీట్ బైబిల్. అంటే ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ కలిపితే కంప్లీట్ బైబిల్ అంటారు, లేక హోలీ బైబిల్ అంటారు. 700 లాంగ్వేజెస్లోనికి ట్రాన్స్లేట్ చేయబడింది. ఇప్పటి వరకు ఆ రికార్డు ఎవరు కూడా బ్రేక్ చేయలేదు, ఏ పుస్తకం కూడా. ఓన్లీ న్యూ టెస్టిమెంట్ 4000 అబౌవ్. ఓన్లీ జాన్ ది గాస్పుల్, ఇంకా అట్లాగా సువార్త చేసినప్పుడు ఎవరికన్నా బైబిల్ అంతా కాకుండా ఒక్కొక్కసారి ఓన్లీ న్యూ టెస్టిమెంట్ ఇవ్వటం, లేదు అంటే యోహాను సువార్త మాత్రమే ఇవ్వటం అన్నటువంటిది ఒక ఆనవాయితీ క్లియర్గా ఉంటుందన్నమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆది యందు వాక్యం ఉండేనంత స్టార్ట్. రండి రండి పిల్లలు, వింటున్నారా? సో మొట్టమొదటిగా ప్రింట్ అయింది ఏంటి? ప్రింటింగ్ మిషన్ మీద బైబిల్. అది కూడా ఏంటి? జాన్ 3:16. రెండోది ఎక్కువగా ప్రింట్ అవుతున్న పుస్తకం ఏంటి? బైబిల్. ఎన్ని బిలియన్స్? 7 బిలియన్స్. అది అసలు ఆ కౌంటే బేభత్సమైన కౌంట్. ఎక్కువ లాంగ్వేజెస్లోనికి, భాషల్లోకి తర్జుమా చేయబడిన బుక్ ఏంటి? అల్టిమేట్గా బైబిల్. ఇంకా ఉంది. ఎక్కువగా సేల్ అయ్యే పుస్తకం ఏది? బైబిల్. లాస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారము 23-24లో, అంటే ఆ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో 22% సేల్ ఇంక్రీజ్ అయిందంట. అవసరం ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంటుంది. సో హైయెస్ట్ సేల్ అయ్యే బుక్ ఏంటి? బైబిల్. హైయెస్ట్ బై చేసే బుక్ ఏంటి? అంతే కదా, బైబిల్. అండ్ ఎక్కువ మంది పీపుల్ క్యారీ చేసే పుస్తకం ఏంటి? బైబిల్. చదువు రాలేని వాళ్ళు కూడా ప్రభువుని తెలుసుకున్న తర్వాత కంపల్సరీ చెప్పండి బైబిల్ పట్టుకుంటారు. సో అత్యధికంగా హేట్ చేయబడుతున్న బుక్ ఏంటి చెప్పండి? అల్టిమేట్గా బైబిల్. అండ్ అత్యధికంగా చదివే పుస్తకం కూడా బైబిల్. ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి. అందుకనే పుస్తకాలకే పుస్తకంగా బైబిల్ని పిలుస్తారు, ద బైబిల్. సో 66 పుస్తకాల సముదాయమే బైబిల్. అంటే ఈ హోల్ బైబిల్లో 66 బుక్స్ ఉన్నాయి. ఫస్ట్ బుక్ జెనిసిస్, ఆదికాండం. లాస్ట్ బుక్ ప్రకటన గ్రంథం. సో 66 బుక్స్లో బాగా చదివే బుక్ ఏది? సామ్స్, కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథమే ఎందుకు ఎక్కువగా చదువుతారు? బికాజ్ మన జీవితానికి చాలా క్లోజ్గా, మన లైఫ్ జర్నీలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అందులో ఉన్న భక్తులు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఎదుర్కోవటమే కాదు, అది వాళ్ళని ఆ సమస్యల మధ్య గైడ్ చేసింది, వాళ్ళని కంఫర్ట్ చేసింది, వాళ్ళని ఎంతగానో కన్సోల్ చేసింది. సో బైబిల్లో ఉన్నటువంటి ఈ కీర్తన గ్రంథము 150 అధ్యాయాల్లో ఎక్కువ శాతం ఎవరు రాశారు? డేవిడ్ రాశాడు.
డేవిడ్ రాశాడు, ఎక్కువ శాతం డేవిడ్ రాశాడు. సో అతని జీవితంలో ఎదురైన బాధ, భయం, ఒంటరితనం, ఇంకా కష్టం, నష్టం, ఎనిమీస్, శత్రువులు, అర్థం కానిటువంటి కొన్ని సందర్భాలు, అంటే ఒక్కసారిగా బ్లాంక్ అన్నమాట. ఎటెళ్ళాలో తెలియనటువంటి సిచ్యువేషన్స్. ఒక్కొక్కసారి నన్ను అందరూ వదిలిపెట్టారనే ఫీలింగ్. వీటితో పాటు అత్యద్భుతమైనటువంటి దేవుని యొక్క కృప, తత్ఫలితంగా అనేకమైన విజయాలు, విడుదలలు వెరసి 150 కీర్తనలు అధిక శాతము దావీదు రాశాడు. సో మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నామో దావీదు జీవితంలో కూడా ఈవెన్ అవిధేయతలు ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క కృప కూడా అతనికి లభించింది. అందుకనే మనం చదువుతూ ఉంటే మనకు దగ్గరగా ఉంటుంది, గైడ్ చేయబడతాం, ఆలోచన దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది. అందుకనే కీర్తన గ్రంథము ఆలోచన ఇచ్చి నడిపిస్తాయి, ఆదరించి బలపరుస్తాయి, ఏ పరిస్థితుల్లోనైనా ఆనందించటం కూడా నేర్పిస్తాయి. ట్రూ కదా? సో 150వ కీర్తన ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకని చక్కగా చెప్పొచ్చు, స్పాంటేనియస్గా చెప్పచ్చు. ఎందుకని 150వ కీర్తన ధ్యానిస్తున్నాం? ఈ సంవత్సరములో ఇది ఆఖరి ఆదివారం. ఇప్పుడు ధ్యానించే కీర్తనల్లో ఇది ఆఖరి కీర్తన. 2006 స్టార్ట్ చేసాం ఒకప్పుడు సామ్ 1 నుంచి. 2011లో 150 సామ్స్ మెడిటేట్ చేశాం. ఏదైనప్పటికీ మహాదేవుని కృప, ప్రభు చిత్తం అయితే క్రొత్త సంవత్సరములో ట్రై చేద్దాం. ప్రభు చిత్తం అయితే మొదటి కీర్తన ఏంట్రా పిల్లలు? ఫస్ట్ సామ్ ఏంట్రా పిల్లలు? సో దానికి ఒక పేరు ఏంటంటే బ్లెస్సెడ్ సామ్ అంటారు. ఫస్ట్ సామ్ ఏమంటారు? బ్లెస్సెడ్ సామ్ అంటారు. ధన్యత లేక ధన్యుల కీర్తన. అంటే మీరు వింటే ఒకప్పుడు మనం కూడా దుష్టుల ఆలోచన చొప్పున నడిచేవాళ్ళం. ఎందుకు మనమే దుష్టులు కదా? సో అప్పుడు మనం లైఫ్ స్టైల్ అందులో చెప్పబడిన స్టార్టింగ్ వచనాల ప్రకారం ఇండిసిప్లైన్గా ఉండేది, క్రమముగా ఉండేది కాదు. మొత్తానికి సమస్య, చిక్కో, వ్యాధో, బాధో సువార్త విన్నాం, దేవుని తెలుసుకున్నాం. సో ఆయనతో అంటు కట్టబడ్డాం, నీటి ఓరన చెప్పండి నాటబడ్డాం. అంటే చెప్పండి ఒక సిస్టమాటిక్ లైఫ్లోనికి వచ్చాం. ఎక్కడో పనికి మాలిన చెట్లు అంటోళ్ళం. భక్తుడైన పౌలు అంటాడు, రోమన్స్కి రాస్తూ అంటాడు, మనం ఒకప్పుడు అడవి చెట్లు లాంటి వాళ్ళం అంటాడు. ఎవరు మనం? అడవి చెట్లు లాంటి మనల్ని దేవుడు తీసుకొని వచ్చి అక్కడి నుంచి తోటలో నాటాడంట. అడవి అంటే లోకము, అక్కడెక్కడో ఇష్టానుసారంగా కేర్ లేకుండా బ్రతికిన వాళ్ళము. అలాంటి మనల్ని ఆయన తీసుకొచ్చి ఇక్కడ చెప్పండి తోట దేనికి గుర్తు? చర్చ్, సంఘములో ఆయన మనల్ని నాటాడు. మనల్ని నాటి ఇక్కడ చెప్పండి ఎప్పుడన్నా ఎండిపోయిన ఆకులను ఏం చేస్తాడు? మరి ఫీల్ అవ్వకూడదు కట్ చేసినప్పుడు. ఎవరిదా పని? తోటమాలి. ఎవరు ఇక్కడ తోటమాలి? పాస్టర్ గారు, సేవకుడు. సో కాబట్టి ఈ తోటను కాస్తున్నాను నేను. రేపొద్దున యజమానుడు వచ్చే టైంకి ఈ తోటని నేను అప్పగించాలి ఆయనకి. ఎలా అప్పచెప్పాలి? పచ్చగానా లేకపోతే తగిన కాలమందు చెప్పండి ఫలమిచ్చే చెట్లులాగా. అందుకని ఫలం ఇవ్వాలి అంటే అప్పుడప్పుడు ఎండిపోయిన వాటిని కొంచెం తెంపాలి. తర్వాత ఏంటంటే చెప్పండి చుట్టూ కూడా తవ్వాలి, దానికి కావలసినటువంటి నీరు, ఎరువు పొయ్యాలి. సో మొదటి కీర్తనతో మన జీవితం స్టార్ట్ అవుతుంది. నీతిమంతులుగా మార్చబడతాం. ఆ ఎక్స్పీరియన్స్ మనల్ని ఏం చేస్తుందంటే, ఎన్నిక లేనోని ప్రభువా, ఒకప్పుడు దూరస్తుని ప్రభువా, దౌర్భాగ్యుని ప్రభువా, దరిద్రుని ప్రభువా, మీరు నన్ను ప్రేమించారు, నన్ను రక్షించారు, క్షమించారు, నీతిమంతుడిగా చేశారని ఆ ఎక్స్పీరియన్స్ మనం దేవుణ్ణి ఏం చేపిస్తుంది? స్తుతించేటట్టు చేస్తుంది. సో
మన లైఫ్ ప్రభువుని తెలుసుకున్నాక స్తుతితో స్టార్ట్ అవుతుంది. 150వ కీర్తన లైఫ్ ఎండింగ్ అనుకున్న ఉదాహరణకి చెప్పండి, స్తుతితో ముగించబడదు, తర్వాత కంటిన్యూ అవుతుంది. మధ్యలో చూద్దాం దాన్ని. పిల్లలు మరలా మీ క్వశ్చన్స్. సో షెపర్డ్ జామన్ దేన్నంటారు? కాపర కీర్తన ఎన్నో నెంబరు? 23వ. అండ్ కన్ఫెస్ సామ్ ఏంటి? క్షమాపణ, పశ్చాత్తాపడినటువంటి కీర్తన ఏంటి? 51వ కీర్తన. ఇంకా థ్యాంక్స్ గివింగ్ సామ్ ఏంటి? కృతజ్ఞతలు తెలియచేసేటువంటి కీర్తన ఏంటి? 103వ కీర్తన. ఎవ్రీ యానివర్సరీకి, ఎవ్రీ బర్త్డేకి, ఎవ్రీ న్యూ ఇయర్కి మీరు ఫ్రెష్ అయిపోయి వచ్చి కొత్త బట్టలు కట్టుకోకపోయిన స్నానం చేసి వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి పనుల్లో ఒక పని ఏంటో చెప్పండి. 103వ కీర్తన చదవాలి, కంపల్సరీ చదవాలి. కృతజ్ఞత కీర్తన. సో ఐక్య కీర్తన, సామ్ ఆఫ్ యూనిటీ. 133వ కీర్తన, సహోదరుల ఐక్యం కలిగి నివసించేట ఎంత మేలు. సో 150వ కీర్తనని ధ్యానిద్దాం. క్లుప్తమైన శర్మన్ ఇది. 150వ కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలని 3 భాగాలుగా చేస్తాం. ఈ ఎంటైర్ కీర్తన మాట్లాడేదంతా కూడా దేని గురించి అంటే ఓన్లీ స్తుతి, స్తుతి, స్తుతి. ఇన్ఫ్యాక్ట్ మొదటి కీర్తన దగ్గర నుంచి 150 కీర్తన వరకు భక్తుని యొక్క అనుభవంలో మనం చూస్తాము. అది బాధ అయినా, కష్టమైన, అయోమయమైన, అనుమానమైన, అపనమ్మకమైన, అది అవిధేయత అయినప్పటికీ కూడా ఆ కీర్తనలు ఎక్కడో దగ్గర కంపల్సరీ స్తుతి ఉంటుంది. స్తుతి, స్తుతి, స్తుతి. అందుకని మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో, క్రిస్టియన్ లైఫ్లో స్తుతి, ప్రైజ్ అనేటువంటిది ఇట్స్ లైక్ ఎ బ్రెత్. అది ఊపిరి, ఊపిరి. నువ్వు తెలుసుకున్న దగ్గర నుంచి, దేవుని తెలుసుకున్న దగ్గర నుంచి నువ్వేం చేస్తావు చెప్పండి? దేవుణ్ణి ఇంకా స్తుతిస్తూనే ఉంటావు. ఊపిరినంత వరకు స్తుతిస్తాం. ఊపిరి ఈ భూమి మీద ఆగిపోయిన తర్వాత మరలా తర్వాత కంటిన్యూ అవుతుంది. చూస్తాం కొంచెం సేపటి. సో ఈ కీర్తన 3 భాగాలు. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వేర్, హౌ, వేర్, వెన్ అండ్ హౌ. అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఒకటి వేర్ టు ప్రైజ్, ఎక్కడ స్తుతించాలి. రెండోది వై టు ప్రైజ్, ఎందుకు స్తుతించాలి. మూడవది హౌ టు ప్రైజ్, ఎలా స్తుతించాలి. ఈ 3 గురించి చాలా బ్రీఫ్గా మనం ధ్యానం చేద్దాం. సో 150వ కీర్తన తీసారా? పిల్లలు పెద్దలందరూ తీయాలి. 150 సామ్ తీసారా? నేను చెప్పిన దాంట్లోనే ఉండాలి. మళ్ళీ పేజీలు అటు ఇటు కదలడానికి, వేరే నీకు నచ్చిన పుస్తకాలు చదువుకోవడానికి లేదు. పిల్లలు క్లియర్ కదా? రండి, వర్స్ 1 నాతో పాటు చదవండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన్ను స్తుతించుడి. దేవుని స్తుతించాలంటే ఎక్కడ స్తుతించమంటున్నాడు? ఆయన పరిశుద్ధ ఆలయమందు. అంటే ఒక ఆదివారం స్తుతించమని చెప్తున్నాడా? దీని అర్థం అది కాదు కదా. మరి ఏంటి అర్థం? మనం స్తుతి అన్నది ఊపిరి అయినప్పుడు, ప్రభువుని తెలుసుకున్న రోజు నుంచి నిత్యము కూడా నేను ఇంకా ఊపిరిలోనే ఉన్నాను, ఊపిరి పీల్చుకుంటున్నాను అన్న స్పృహ నీకు కలుగుతున్న ప్రతిసారి కూడా. అంటే ఎలాగా? నువ్వు డేని స్టార్ట్ చేసినప్పుడు, నువ్వు ఉదయాన్నే లెగిచినప్పుడు నీ యొక్క చెవులకి పక్షుల ఆ యొక్క స్వరాలు వినబడతాయి కదా. రెండోది, నువ్వు యొక్క పాదాలు నేలను తాకినప్పుడు చల్లగా, అప్పుడు మనకు స్పృహ వస్తుంది. ఏంటది? నేను బ్రతికే ఉన్నానని చెప్పి స్పాంటేనియస్గా మన నోట్లో నుంచి ఏం రావాలి చెప్పండి? దేవా, మరొక నూతనమైన దినాన్ని చూడడానికి, నా లైఫ్లో ఇంకొక డేని నువ్వు ఎక్స్టెండ్ చేసినందుకు చెప్పండి దేవా నీకు వందనాలు. స్తుతించాలి మనం. ఆయన బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కృతజ్ఞతాస్తుతులతో భోజనం చేస్తాం కదా, అంతే కదా. బయటికి వెళ్ళినప్పుడు, ఏమండి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, ఆ రాత్రి నన్ను ఇంటికి క్షేమంగా నడిపించావు, ఆ రాత్రి పండుకునేటప్పుడు దేవానికి వందనాలు అని చెప్పి, మనం వాడుతున్న వస్తువులు, మనం వాడుతున్న వాహనాలు
ఇటువంటి ప్రతి సందర్భాన్ని బట్టి మనం ఏం చేస్తాం చెప్పండి, ఏం చేయాలి చెప్పండి దేవునికి? అంటే ఎవ్రీడే నువ్వు నీ కుటుంబము దేవునికి ఒక ఫ్లవర్ ఇస్తున్నట్టు అనమాట. కొంచెం వినండి, నేను చిన్న కనెక్ట్ చేస్తాను. ఒక ఫ్లవర్, ఒక పువ్వు ఇస్తున్నట్టు. అది దేని తెలియజేస్తుంది? దేవునికి కృతజ్ఞత స్తుతులు. అలాగే ఎవ్రీడే ఆదివారము మీ కుటుంబం అంతా కలిసి ఈ వారమంతా నువ్వు దేవునికి చెల్లించిన స్తుతులు ఉన్నాయి చూసావా, ఒక్కొక్క పువ్వు ఇచ్చావు కదా, వాటన్నిటిని ఒక బొకేలాగా చేసి చెప్పండి, ఆదివారం మీరు కుటుంబ సమేతంగా ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి ఆ బొకేని సమర్పించాలి. సో ఎవ్రీడే నీ ఇండివిజువల్గా, ఎవ్రీడే నువ్వు ఫ్యామిలీ పరంగా, అండ్ సండే ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా కలిపి దేవునికి రోజంతా ప్రతిరోజు నువ్వు చేసిన కృతజ్ఞత ఒక పువ్వు అయితే, వారం రోజులు నువ్వు చేసిన కృతజ్ఞతలను చెప్పండి, స్థుతులను, ఆ పువ్వులన్నిటిని ఒక బొకేలాగా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మనము దాన్ని ఆయనకి స్థుతుల రూపములో చెప్పండి సమర్పించాలి, కృతజ్ఞత. కాబట్టి ఆదివారం ఒక్కరోజే కాదు, ఎవ్రీడే ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్, ప్రతిరోజు ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెప్పండి, సాధారణంగా బొకేజ్ ఎవరిస్తారు? ఎవరికిస్తారుతో స్టార్ట్ చేద్దాం. మనకన్నా కొంచెం పైనున్న వారికి, అంతే కదా. వాళ్ళ మీద మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం ఉంటుంది. మర్యాదపూర్వకంగా వారిని కలిసినప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఆ బొకే ఇస్తాం. అలాగే ఇచ్చారు అంటే వీళ్ళు కూడా ఎవరో చెప్పండి, కొద్దో గొప్ప చెప్పరే, మర్యాద తెలిసిన వాళ్ళే కదా, అంతేనా? మర్యాద తెలిసిన వాళ్ళే మర్యాద చేయగలుగుతారు. సో ఎవరికి మర్యాద? నేను నాకన్నా గొప్పవాడైనా అన్న సంగతిని ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు ఉట్టి చేతులతో వెళ్ళరు, వాళ్ళు కనీసం మినిమం చెప్పండి ఫ్లవర్ బొకేతో వస్తారు. దేవుని సన్నిధికి మనం ఈ యాటిట్యూడ్తోనే రావాలి. ఎవ్రీడే నీ స్తుతి ఒక పువ్వు అయితే, ప్రతిరోజు చేసినటువంటి స్తుతులను మరలా గుర్తుపెట్టుకొని వాటిలన్నిటినీ ఒక బొకేలాగా దేవుని సన్నిధికి ఆదివారం తీసుకొచ్చి సమర్పించటము. ఇదిగో ఇక్కడ అంటున్నాడు, యెహోవాను స్తుతించండి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించండి. ఒక ప్రశ్న, ఈ సంవత్సరం ఎన్ని బొకేస్ ఇచ్చారు దేవునికి? ఇక్కడే ఉన్నారా మీరందరూ? ఈ ఇయర్ మీరు ఎన్ని బొకేట్స్ ఇచ్చారు దేవునికి? ఎన్ని పుష్పగుచ్చాలు ఇచ్చారు దేవునికి? ఒకవేళ మీరు మిస్ అయితే, ఎన్ని చెప్పడం కష్టమైతే, ఎన్నిసార్లు మిస్ అయ్యావో నువ్వు చెప్పు, దాంట్లోంచి అది తీసేయి. ప్రశ్నేతులారా, ఒక్క ఆదివారం ధమరి అనే ఒక అమ్మాయిని గురించి మనం విన్నాం కదా. క్యారియింగ్తో ఉంటూ ఆ అమ్మాయి దగ్గర మోర్ దెన్ 150-160 కిలోమీటర్స్ వన్ వే ట్రావెల్ చేసుకుంటూ, మంచులో డ్రైవ్ చేసుకుంటూ, హస్బెండ్ డ్రైవ్ చేస్తే పక్కన కూర్చొని సండే సర్వీస్కి వెళ్ళింది. అవసరమా? మామూలుగా చెప్పండి. ఒక క్యారియింగ్తో ఉన్న అమ్మాయి, అంతకు ముందుది మిస్క్యారేజ్ అయింది, దాంతో చాలా స్ట్రగుల్లో ఉన్నారు వాళ్ళు, మెంటల్ డిస్టర్బ్ అయ్యారు, మరలా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. బట్ కృతజ్ఞతగా ఎవ్రీ సండే వాళ్ళు ఉంటున్న ప్లేస్లో సర్వీస్ లేదు, ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ 150 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకొని ఆరాధనలో పాలు పంచుకొని, మంచులో డ్రైవ్ చేయడం ఏంటో ఒకసారి మన ఈయన అడగని చెప్తారు. ఏం పేరు? యోగానంద్. ఆయన రీసెంట్గా యూరోప్ ట్రిప్కి వెళ్ళి వచ్చాడు కంపెనీ తరఫున. ఇటలీలోనే ఎక్కడో చిక్కుకున్నాడు ఆ స్నో దీంట్లోని. ఇంట్లో వాళ్ళకి తెలియజేస్తే టెన్షన్ పడిపోయారు. ఎందుకంటే ఆ బ్లాక్స్ ఎట్లాగా ఉంటాయంటే తర్వాత అక్కడ నుంచి బయటికి రావడం కొన్ని సందర్భాల్లో కష్టం. లిటరల్లీ అంత కాకపోయినా కెనడాలోని అలాంటి ప్రతికూలమైన వాతావరణంలో ఆదివారం పూట మానకుండా చర్చికి వెళ్ళినటువంటి పరిస్థితి. స్నేహితులారా, ఇది మీకు అర్థం కావాలి. అనుకూలమైతే రావటం కాదు, అనుకూలం చేసుకొని మనం ఆయన సన్నిధికి రావాల్సినటువంటి అవసరత ఉంది. ఎరిక్ లిడిల్ గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ విన్నారు. ఎరిక్ లిడిల్ తన యొక్క ఆటల పోటీ, అది కూడా అదేదో ఆగస్ట్ 15న మనోళ్ళు పెడతారు కదా, మన కంచరపాలెం కప్పరాడులోని మీ అందరికీ తెలుసు, వివేకానంద స్కూల్ అని ఒకటి ఉంటుంది. వాడు ఆగస్ట్ 15న పోటీ పెడతాడు. ఎక్కడ? ఆ చిన్న ఇరుకులోనే, రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్. అది కాదు, ఎరిక్ లిడిల్ పార్టిసిపేట్ చేసింది. స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్ 2 కంట్రీస్ తరపున ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాడు, వింటర్ ఒలింపిక్స్.
ఆదివారం పూట తన హీట్స్ 100 మీటర్ హీట్స్, ఫైనల్కి ముందు జరిగేదాన్ని 100 మీటర్ హీట్స్ అంటారు, దాంట్లో పార్టిసిపేట్ చేస్తేనే 100 మీటర్స్ ఫైనల్కి వెళ్ళాలి. ఆ షెడ్యూల్ చూసి ఆదివారం అన్న సంగతి తెలుసుకొని నేను పార్టిసిపేట్ చేయను అంటే అతని మేనేజర్ షాక్ అయిపోయాడు. అప్పటికే ప్రత్యర్థులు కొంతమంది ఉంటారు కదా, మన చుట్టూనే ఉంటారు, మన ఎదుగుదలను ఇష్టపడరు వాళ్ళు. మన ఎదుగుదల వాళ్ళకు ఒక జెలస్. మన బట్టలు కానీ, మన కుటుంబం కానీ, మన వస్తువులు కానీ, మన వాహనం కానీ, మనం మంచిగా ఉంటే మన చుట్టూనే ఉంటారు వాళ్ళు కళ్ళు అస్సలు మంచిగా ఉండవు. ఇదే మంచి అవకాశం అని వాడి యొక్క కెరీర్ని దెబ్బతీయటం కొరకు మరింతగా నూరు పోశారు ఆ యొక్క ఆఫీసర్కి. చివరికి టెలిగ్రామ్ పంపించారు, అటు నుంచి ఆన్సర్ కూడా వచ్చింది, దాన్ని వదిలేయండిరా బాబు, అన్నీ ఆదివారం వెళ్ళిపోమని చెప్పండి. వాడి మీద మనకు చాలా హోప్స్ ఉన్నాయి. 100 మీటర్స్ కాకపోతే 200, 400 మీటర్స్ ఉన్నాయి, దాంట్లో రికార్డ్ బ్రేక్ చేయకపోతే తలకే బ్రేక్ అయిపోద్ది అని చెప్పండి. నా భాషలో అన్నాను, అలాగనలేదు వాడు. ఫ్రాన్స్ దేశంలో తన చర్చి కాని ప్లేసు, తన ఓన్ చర్చి కాదు, కొంతమందికి మా ఓన్ సంఘం అయితేనే వెళతాం. నో స్నేహితులు, నేను ఒకటే చెప్తాను, ఒక క్యాథలిక్ చర్చి తప్పించి ఏ చర్చి కన్నా మనం దూర ప్రాంతంలో ఉన్నప్పుడు మనం వెళ్ళొచ్చు, అటెండ్ అయ్యి కృతజ్ఞతలు తెలియజేసి రావచ్చు. ఈవెన్ లూథరన్ చర్చ్ తప్పదు, మరి కొంచెం ట్రెడిషనల్గా ఉండొచ్చు. అలాంటివి ఎన్నో సాక్ష్యాలు ఎంతో మంది దగ్గర. సో చెప్పండి, ఆయన స్తుతించండి, ఆయన పరిశుద్ధాలయములో ఆయన్ను స్తుతించండి. సో స్తుతి ఒక బొకేగా వారం రోజుల పువ్వులన్నిటినీ కూడా కలిపి ఆ యొక్క ఆదివారం తీసుకొచ్చి కుటుంబంగా బొకేని సమర్పించటం. ఎన్ని బొకేస్ ఇచ్చారు దేవునికి, అది ప్రశ్న. సో మొదటి వచనంలో రెండో భాగం, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన్ను స్తుతించండి. ఆకాశ విశాలమందు స్తుతించండి అంటే ఏంటి? ఏరోప్లేన్లో వెళ్ళి అక్కడ ఏమైనా స్తుతించాలా? అది చేయొచ్చులేండి. బట్ దీని అర్థం ఏంటి? భూమి మీద ఎవరైతే స్తుతించడం అనేటువంటిది నేర్చుకుంటారో ఆ స్తుతి వారి మరణం దగ్గర కూడా ఆగదు, వెంటనే అది చెప్పండి ప్రమోట్ చేయబడుతుంది. ఎక్కడికి? పరలోకానికి, పైనున్న లోకానికి. భూమి మీద ఉన్నటువంటి అనుభవాల్లో రెండు అనుభవాలు మరణం తర్వాత పరలోకానికి వస్తాయి. ఏంటా రెండు అనుభవాలు? టక్మని చెప్పండి. ఒకటి స్తుతి, రెండోది లవ్. ప్రేమే పైకి వస్తుంది, స్తుతే పైకి వస్తుంది. అక్కడ భాషలు ఉండవు, అక్కడ రిచ్ అండ్ పూర్ ఉండదు, అక్కడ కులం ఉండదు, క్యాస్ట్ ఉండదు, అక్కడ రీజన్ ఉండదు, లాంగ్వేజ్ ఉండదు. నేను చదువుకోలేదు సరిగ్గా, నేను తెలివి తక్కువదాన్ని నువ్వు ఇక్కడ ఫీల్ అయితే, అక్కడ తెలివైన వాళ్ళు కూడా నీ ముందే మామూలుగా ఉంటారు. అలాంటి సొసైటీని ఊహించండి ఒకసారి, అలాంటి కమ్యూనిటీని ఊహించండి ఒకసారి. రిచ్ అండ్ పూర్ డిఫరెన్స్ లేదు, బీదలు దరిద్రులైన డిఫరెన్స్ లేదు, పండితులు పామరులు అనేటువంటి డిఫరెన్స్ అక్కడ లేదు. అక్కడ క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు, భాష కూడా లేదు. అక్కడ ఒకటే లాంగ్వేజ్, ప్రేమ ఇక్కడి నుంచి అక్కడ కంటిన్యూ అవుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు నాకు ఇంకొక డ్యూటీ లేదు, సింపుల్లీ 24/7 అక్కడ చేసే పని ఏంటో చెప్పండి? ఆయన ఏం చేస్తాం? మనం హెవెన్లో ప్రైజ్ చేస్తాం. ప్రకటన గ్రంథంలోనికి రండి, 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం తీయండి. బుక్ ఆఫ్ రెవల్యూషన్ పిల్లలు, చాప్టర్ 19 నాతో పాటు చూడండి. మొదటి ఫస్ట్ వర్స్ చూడండి. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే. సల్వేషన్ అండ్ గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ, దేవునికే. అక్కడ ప్రభువుని స్తుతించండి. 3వ వచనం చూడండి, అంటే సెకండ్ వర్స్ కిందకి వస్తే రెండవసారి వారు ప్రభువుని స్తుతించుడి అనేది. 4th వర్స్ చూడండి, అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలిపడి ఆమేన్ ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. 7th వర్స్ కిందకు రండి, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన్ని స్తుతించుడి. సో ఎంటైర్ మనం ఇక్కడ చదువుతున్నాము, ఆయన్ని స్తుతించుడి. స్తుతించుడి అనే దగ్గర నెంబర్ 2 అని ఉంది కదా. సో ఫుట్ నోట్లో ఏముంది?
హల్లెలూయా అని ఉంది. సో హల్లెలూయా అంటే అర్థం ఏంటి చెప్పండి? స్తుతించండి అన్నట్టు, స్తుతిస్తున్నాము అన్నట్టు. స్తుతి అంటే సాధారణమైన భాషలో చెప్పాలి అంటే, చాలా కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏమండి, గొప్ప చేయండి. తెలుగులో జస్ట్ ఎగ్జాల్ట్ హిమ్, గొప్ప చేయండి. మనం గొప్పగా ఎవరి గురించైనా మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ మన పేరెంట్స్ కాదు, చెప్పండి, మనకి పేరెంట్స్ ఇచ్చినటువంటి దేవుణ్ణి. ఈ లైఫ్ ఇచ్చాడు. ఈ లైఫ్ ఎవరి ద్వారా ఇచ్చాడు? భూమి మీద పేరెంట్స్ ద్వారా ఇచ్చాడు. కాబట్టి పేరెంట్స్ని నువ్వు మా మంచి డాడీ, మా మంచి మమ్మీ, నేను అడిగినవన్నీ కొనేస్తారు, అడిగినవన్నీ చేసేస్తారు అని అంటున్నప్పుడు ప్రతిసారి కూడా నువ్వేం చేయాలి చెప్పండి? ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? నాకు మంచి పేరెంట్స్ ఇచ్చారు, మంచి సిబిలింగ్ ఇచ్చారు, అమ్మ నాన్న, ఈ తోబుట్టువుల ద్వారా ప్రేమ, అనురాగాలు, ఈ లవ్, కన్సర్న్, ఈ కేర్, ఇవన్నీ నాకు నేర్పించారు. వాళ్ళ ద్వారా నాకు స్టడీస్, విద్యాబుద్ధులు నేర్పించారు. అలవాట్లు వాళ్ళ దగ్గర నుంచే వచ్చాయి. అవి మంచివైతే మంచిది. దాన్ని బట్టి చెప్పండి, దేవునికి ఏం చెల్లిద్దాం? మనం స్తుతి చెల్లిద్దాం. స్తుతి అంటే గొప్ప చేయటం, దేవుణ్ణి గొప్ప చేయటం, దేవుని గురించి గొప్పగా మాట్లాడటం, ఆయన గురించి ఏమండి పాడటం, కీర్తించటం, కొనియాడటం. ప్రియ స్నేహితులారా, సో పరలోకములో కూడా ఏమవుతుంది చెప్పండి? స్తుతి మాత్రమే ఉంటుంది. భూమి మీద స్తుతి చెల్లించడం నేర్చుకుంటే అది కంటిన్యూ అవుతుంది పరలోకంలో. అక్కడ పని ఏంటో చెప్పండి? ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పండి, జస్ట్ ఆ వర్షిపే డిఫరెంట్. 115వ కీర్తన 17వ వచనంలోనికి రండి. 115 సామ్ అండ్ వర్స్ 17 చూడండి రా పిల్లలు. చదవండి, ఇంగ్లీష్లో కూడా చదవచ్చు. అభి చదవచ్చు, సుహాస్ చదవచ్చు, శృతి చదవచ్చు. సో పిల్లలు ఫాలో అవుతున్నారా ఇంగ్లీష్ది? సో తెలుగులో చూడండి ఎంత బాగా రాశాడో. ఆ యొక్క 115వ అధ్యాయం 17వ వచనంలోని, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. వన్స్ ప్రాణం పోయిన తర్వాత ఇంకా వాళ్ళు ప్రభువుని ఎరగకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే పాతాళానికి వెళుతారు. అక్కడ స్తుతి ఉండదు, ఇంకా అక్కడ ప్రైజ్ ఉండదు. అక్కడ ఇంకా మృతులు ఏ స్థితిలో ఉంటారంటే అక్కడ మౌన స్థితిలో ఉంటారు. బట్ కింద అంటున్నాడు 18వ వచనంలో, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, మీరు కూడా యెహోవాను. పేరెంట్స్ పిల్లలకు నేర్పించండి థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్, వర్షిప్ తప్పకుండా నేర్పించండి. అందుకే నేను అంటున్నాను, సండే పూట థ్యాంక్స్ గివింగ్ టైంకి రీచ్ అవ్వండి. థ్యాంక్స్ గివింగ్ టైంలో ఫ్యామిలీ అంతా కలిసి, అదే ఇందాక చెప్పుకున్నట్టు, ఆయనకి ఈ వారమంతటిని మీరు తీసుకొచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ని బొకేగా చేసి కుటుంబ సమేతంగా ఫ్యామిలీగా ఆయనకి థ్యాంక్స్ గివింగ్ ద్వారా అర్పించండి. థ్యాంక్స్ గివింగ్ టైంలో మీ పిల్లలు అటు ఇటు దిక్కులు చూడడానికి లేదు. థ్యాంక్స్ గివింగ్ టైంలో మీ పిల్లలు కండ్లు మూసుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డే, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ సండే సర్వీస్ అని. అండ్ లాస్ట్ వీక్ అంతటిని బట్టి కూడా మా ట్రావెల్లో మీ మర్సీస్ని బట్టి నీకు వందనాలు. మా యొక్క ఆటపాటల్లో మీరు కృప చూపించారు. మీ పిల్లల చేత నేను ఆడుకునేటప్పుడు కీడు తప్పించారు. గ్రౌండ్లో నేను నిజంగా పడ్డాను, దెబ్బ తగలకుండా. అలాంటి ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని బట్టి కూడా దేవునికి మీ పిల్లలు థ్యాంక్స్ గివింగ్ టైంలో ఐస్ క్లోజ్ చేయాలి. మీ పిల్లలు థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పడం తప్పకుండా నేర్పించండి. సో స్తుతి చెల్లించండి ఆయన మందిరంలో. తర్వాత ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత చెప్పండి అదేమవుతుంది? పరలోకంలో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయండి, ఇక్కడ అడాప్ట్ చేసుకోండి, ఇక్కడ దాన్ని నేర్చుకోనండి. యెషయా గ్రంథంలో కూడా వెళ్దాం. అలాంటి మాటలు 38వ అధ్యాయం చూడండి. ఐజయాలో 38th చాప్టర్లో తీస్తున్నారా పిల్లలు? 38th చాప్టర్ తీయండి. 18th verse 18 and 19 నాతో పాటు కూడా చదవండి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నేను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను అని అంటాడు. పాతాళానికి వెళితే ఇంకేమీ లేదు అక్కడ. భూమి మీద బ్రతికున్నప్పుడు మనము మన కుటుంబాలు స్తుతించడం నేర్చుకుందాము. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ స్తుతి కంటిన్యూ అవుతుందంట. అందుకే నేను 150 కీర్తనలు అంటున్నాడు, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించండి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు చెప్పండి ఆయన్ను స్తుతించండి. రెండో భాగం
రెండవ చరణంలో 2వ వచనంలో ఉంది, చదవండి 2వ వచనం. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి, ఆయన మహాప్రభ బట్టి ఆయన్ను స్తుతించండి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఆయన యొక్క పరాక్రమ కార్యములను బట్టి 2025 సంవత్సరం 2025లో దేవుడు చేసినటువంటి చిన్న పెద్ద ఏదైనా సరే ఆయన కార్యాలు, నేను ఆదుకున్న విషయం, ఆదరించిన విషయం, నీకు ఆలోచన ఇచ్చి నడిపించిన విషయం, ఈ సంవత్సరం ఉద్యోగము, ఈ సంవత్సరం గర్భఫలము, ఈ సంవత్సరము వివాహము, ఈ సంవత్సరము ఒక న్యూ వెహికల్, లేకపోతే ఒక క్రొత్త ఇంట్లో గృహప్రవేశము, లేకపోతే ప్రమోషను, ఇంక్రిమెంట్స్, స్నేహితులారా ఇలాగ ఏవైతే ఉన్నాయో, లేదా కీడు తప్పించుకోవటం, ప్రమాదం తప్పించుకోవటం, ఎన్నో 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 ప్రతిదీ కూడా ఆయన కార్యమే. సో ఒకటి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన మనం ఏం చేయాలంట? దేవ మొన్న పడ్డాను కానీ దెబ్బ తగలలేదు, దెబ్బ తగిలింది కానీ కాలు ఎగరగలేదు. ఇవన్నీ రీజన్స్ కదా. సేఫ్గా ఆయన సన్నిధిలో ఈరోజు ఆయన పరాక్రమ కార్యములను బట్టి మనం ఆయనకి స్తుతులు చెల్లించాలి. నెంబర్ 1 ఆయన ఏం చేశాడో. నెంబర్ 2 ఆయన మహాప్రభావమును బట్టి ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి కలిగి ఉన్నాడో. ఆయన మాత్రమే కొన్ని అట్రిబ్యూట్స్ని కలిగి ఉన్నాడు, ఆయన మాత్రమే కొన్ని గుణాలు కలిగి ఉన్నాడు, ఆయన మాత్రమే ఎక్స్క్లూజివ్గా హోలీనెస్ దగ్గర, ఫర్గివ్నెస్ దగ్గర, మర్సీ దగ్గర, ఏమంటే ఆయన మృత్యుంజయుడిగా, ఆయన చనిపోయి తిరిగి లెగిచిన వాడుగా, కృప చూపించేవాడుగా, దీర్ఘశాంతుడిగా. ఎన్నోసార్లు తప్పిపోయాము, అయినప్పటికీ కూడా మనం ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో, అర్థం చేసుకునే విషయంలో ఆయనలాగే ఎవరూ లేరు. ఇవన్నీ కూడా ఆయన గుణాలు. చెప్పండి, ఎందుకు స్తుతించాలి? 2 రీజన్స్. ఒకటి ఏంటంటే ఆయన ప్రతి కార్యమును బట్టి, ఆయన నాకేం చేశాడో దాన్ని బట్టి. రెండోది ఏంటి? ఆయనకున్న గుణలక్షణాలను బట్టి, నన్ను సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, దీర్ఘశాంతి. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలను ఇవ్వలేదు వాస్తవం, బట్ అయినా సరే ఆయనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి ఎంతవరకు నన్ను నడిపించాడు. ఇక్కడే ఉన్నారు మీరందరూ, ఏమో పైన అయితే బాగా ఎంజాయ్ చేశాను నేను, అందరూ కలిసి ఆసమ్గా. మీరందరూ ఎక్కడెక్కడో ఉంటున్నట్టు అనిపిస్తున్నారు. నిజమే, ఇది ఇయర్కి చాలా రెలవెంట్గా ఉన్నదని ఒక 5 6 3 నుంచి 6వ వచనం వరకు మనం చూస్తే ఎలా స్తుతించాలి. మొదటిది ఏంటి? మొదటి వచనం ఎక్కడ స్తుతించాలి? మొదటి వచనం ఏంటి? ఎక్కడ స్తుతించాలి? దేవుని సన్నిధిలో. ఆదివారమే కాదు, వారం అంతటినీ కూడా. దాన్ని తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఒక బొకే కింద ఇవ్వాలని అర్థం చేసుకున్నాం. రెండోది, ఆ స్తుతిని పరలోకంలో కూడా కంటిన్యూ చేయాలంటే దాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకోమంటున్నాడు, ఎక్స్పీరియన్స్ చేయమంటున్నాడు. ఇది మొదటి వచనం దగ్గర 2 భాగాలు, ఎక్కడ స్తుతించాలన్న దగ్గర. రెండోది, ఆయన కార్యములను బట్టి మరియు ఆయన గుణలక్షణాలను బట్టి ఆయన మనం స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి దగ్గర. అండ్ మూడోది, ఎలా స్తుతించాలి అన్నటువంటిది, హౌ టు ప్రైజ్. 3 నుంచి 6 వచనాలు చదువుదాం రండి. బూరధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారతోనూ ఆయన స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతో ఆయన స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవుతో ఆయన స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయన స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను అంటే ఎలా? ఇక్కడేమో ఇన్స్ట్రుమెంట్స్తో స్తుతించండి అంటున్నాడు. ఏవి మరే నాకు రావు, మీరు ఇన్స్ట్రుమెంట్స్ నాకేమి రావు. ఈరోజు బాగా ప్లే చేశారు ఎన్ని. షైని వాడు పైన ఉంటాడు కదా, టిఫిన్కి వెళ్ళిపోతారు తర్వాత వెనక్కి. బాగా చేశాడు వీడు ఇందాక ప్లే చేసిన. మరి మనకి ఏమి రావు, ఇన్స్ట్రుమెంట్స్ లేవు. స్నేహితులరా, ఆ వచనాలన్నీ అర్థం ఏంటంటే నీకు ఏం దొరికితే దాంతో స్తుతించాలంట. అంతే కదా, ఏం దొరికింది? మన బాడీనే దేవుడు ఒక రిథమిక్ బాడీగా చేశాడు. అందుకనే చూడండి, మనకు నచ్చిన పాట వింటున్నప్పుడు, పాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మన కాల్ని ట్యాప్ చేస్తాం కదా. అట్లీస్ట్ ఏమండి, దాంతో పాటు చెప్పండి, ఏమేస్తున్నారో పిల్లలు నా వైపు చూస్తున్నారా? ఏవి ఒకసారి చూపించండి.
పిల్లలందరూ చూపించండి రా, ఏం చేస్తారు, ఏమంటారు దీన్ని, స్నాప్ చేస్తాం. ఇక చెప్పండి, అందరం కలిపి ఏం చేస్తాం పాటలప్పుడు. అందుకే పాడేటప్పుడు, పాటలు పాడేటప్పుడు కొట్టండి కొట్టండి అనేది అందుకే, దానికే. ఆయన సన్నిధిలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోవాలి. ఆయన స్తుతించాలి. నాకు ఇన్స్ట్రుమెంట్ రాదు, కానీ దేవుడు నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా చేశాడు. నా యొక్క ఇన్స్ట్రుమెంట్ అనే నా బాడీని ఒక రిథమిక్గా తయారు చేసేసాడు ఆయన. అందుకే నేను నోటుతో కూడా సౌండ్ చేయొచ్చు, ఏమంటే నా చిటికితో సౌండ్ నేను స్నాప్ చేయొచ్చు, అండ్ కిందన కాల్తో ట్యాప్ చేయొచ్చు, లేదా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు యా యా అని కూడా అనొచ్చు. ఇట్లాగా నేను నెక్ కూడా ఒక్కొచ్చు. తప్పేమన్నా? దేవుడు పెట్టిన రిథం. ఈ రిథం విషయంలో ఆఫ్రికన్స్ వాళ్ళు కానీ దేవుని పాట విన్నారనుకోండి, ఊరకనే మనలాగా సింపుల్గా పాడరాడు, వాళ్ళు ఊగిపోతా ఉంటారు. వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ లేకుండానే మ్యూజిక్ని క్రియేట్ చేస్తారు. తెలుసా నీకు విషయం? ఏమిటి దాని పేరు? ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు కానీ మ్యూజిక్ క్రియేట్ చేస్తారు. ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఎలా మ్యూజిక్ క్రియేట్ చేస్తారు? నోటితో బేస్ చేస్తారు, నోటితోనే ట్రెబుల్ వేస్తారు, నోటితోనే ఆ యొక్క రోలింగ్ చేస్తారు, స్నాప్స్, క్లాప్స్, ఈ యొక్క థ్రోట్ యూజ్ చేస్తారు. ఇక్కడ సౌండ్స్ తీసుకొస్తారు. ఆ మ్యూజిక్ని అకపిల్ల అంటారు. అకపిల్ల. దేవుడు మన దేహాన్ని ఒక చెప్పండి రిథమిక్ బాక్స్గా పెట్టేశాడు. సో ఇక్కడ ఉన్నవన్నీ మన దగ్గర లేవు. అందుకని చిన్నప్పుడు పిల్లలు చూడండి, క్రిస్టియన్ పిల్లలు ఎక్కువ మంది రాత్రి పూట ప్రార్థనలో ఏమి దొరకకపోతే మూత తెస్తాడు, ఒక స్పూన్ తెస్తాడు, లేదా ఒక డేక్ష తెస్తాడు వాడు. సో ఎంకరేజ్ చేయడం. సో కాబట్టి మనలో ఊపిరినంత వరకు, ఈ బాడీ మూవ్ అవ్వగలిగినంత కాలం ఈ భూమి మీద చెప్పండి ఆయన కార్యములను బట్టి, ఆయన గుణాలను బట్టి, ఆయన మహాప్రభావం కలిగిన దేవుడు, ఆయన కార్యాలు పరాక్రమం కలిగిన కార్యాలు, ఈ జీవం ఇచ్చినందుకు, మరణం తర్వాత యావజ్జీవం అనేటువంటి పరలోకాన్ని నాకు అనుగ్రహించినందుకు, నన్ను సహిస్తూ భరిస్తూ నా అవిధేయతల విషయంలో నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటూ అనేక సందర్భాల్లో తన హస్తాన్ని నాకు అందించి ఈ రోజు వరకు ఈ జీవితంతో పాటు విద్యాబుద్ధులు, ఇంకా చెప్పండి ఉద్యోగము, వివాహము, గర్భఫలాలు, వస్తువులు, వాహనాలు, స్నేహితులారా ఎన్నో సంతోషాలు, సరదాలు, ఇవన్నీ ఒక పక్కన పెడితే ఒకే ఒకటి సాల్వేషన్ మ్యాచ్ అవ్వదు వాటితో. వాటి రెండింటిని మనం ఒకవేళ వేచేసామనుకోండి, నథింగ్. ఈ ఉద్యోగాలు, ఈ గర్భఫలాలు, ఈ వివాహాలు, ఇవన్నీ ఇహ సంబంధమైనవి. శాశ్వతమైనది, పరమైనది చెప్పండి సాల్వేషన్, రక్షణ. ప్రతి దానిని బట్టి మనం దేవునికి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఇంట్లోనే కాదు, అప్పుడప్పుడు తిరగండి, తప్పేం కాదు. మా చిన్నప్పుడు సంఘాల్లో ఎవరు ఇలా చెప్పలా, ఈ విషయాలు మాకు బోధించలేదు చిన్నప్పుడు. స్నేహితులారా తప్పకుండా ఫ్యామిలీ బాండేజ్ కోసం బెంగాలీస్ ఇండియాలోని సంవత్సరం పొడుగునంత డబ్బులు దాచుకుంటారు. మనం సంవత్సరం పొడుగు డబ్బులు దాచుకొని దసరాకి వెళ్ళాడు ఆఫర్ పెడితే టీవీ మార్చేస్తాం, ఫ్రిడ్జ్ మార్చేస్తాం, పని చేస్తున్న దాన్నే మార్చేస్తాం. వాడు అలా కాదు, త్రూఅవుట్ ద ఇయర్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరుగుతారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ వాల్యూస్ బాగుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఫ్యామిలీ వాల్యూస్లో జపనీస్ టాప్లో ఉంటారు, ఇండియాలో అంటారు, వాళ్ళు కూడా బాగానే ఉంటారు. నీ కొలిగిన స్తోమతను బట్టి అరుకో, ఇంకొంచెం స్తోమత బాగుంటే ఊటీయో, ఇంకొంచెం బాగుంటే ఇంకేదో ప్లేస్, థాయిలాండ్, బ్యాంకాక్, చిన్న చిన్నవి, ఇవన్నీ పెద్దగా ఏం కాదు. జీవితంలో డెఫినెట్గా మనం చేయగలిగినంతగా, తిరగలిగినంతగా మన కుటుంబంతో కలిసి అలా తిరుగుతున్నప్పుడల్లా పచ్చని పరిస్థితులు చూస్తున్నప్పుడు, ఆ యొక్క బ్యూటిఫుల్ నేచర్ని చూస్తున్నప్పుడు కూడా మనం ఏం చెల్లించవచ్చు చెప్పండి? దేవునికి అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించాలి. స్నేహితుల ఎల్ల వేళలా మనలో ఊపిరినంత వరకు చెప్పండి, నిత్యము ప్రతిరోజు మెలకు వచ్చే దగ్గర నుంచి రాత్రి పండుకున్నంత వరకు ఎవ్రీడే అవన్నీ కలిపి ఆదివారం తీసుకొచ్చి కుటుంబంగా ఆయనకి ఒకేగా సమర్పిద్దాం. అటు భౌతికమైన విషయాలు బట్టి, ఇటు ఆధ్యాత్మికమైన విషయాలు బట్టి దేవుని నిత్యము కూడా స్తుతిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. కానుకలు సమర్పిద్దాం. బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో, ఆ స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి.
పిల్లన గ్రోవులు చల్లగనోది, పిల్లన గ్రోవులు చల్లగనోది, ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.